వంకాయ నెత్తలు వండుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత కొత్తిమీర, టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, నెత్తళ్ళు. ఇవి నెత్తలను కడిగి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కళాయి పెట్టుకొని నూనె వేసాక కొద్ది పోపు దినుసులు అవి చిటపట్లాడిన తర్వాత పచ్చిమిర వేసుకోవాలి. కరివేపాకు అది వేసిన తర్వాత వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకున్నాను. అలాగే కడిగి తీసుకున్న నెత్తలు కూడా వేసుకున్నాము. బాగా వేసుకొని ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు కోసి ఉంచుకున్న వంకాయ ముక్కలను కూడా అందులో వేసుకున్నాము. అందులో రుచికి తగిన ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుంటే అయితే వంకాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఇది వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనము కోసి ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా అందులో వేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా పసుపు, చెంచా కారం, చిన్న కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఉంచితే టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా చూడండి బాగా మగ్గిపోయాయి కదా. ఈ మగ్గిపోయాకంటే చుట్టూ బాగా కలుపుకొని అందులో ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఉడకాలి కనుక కొద్దిగా వాటర్ వేయాలి. ఇది కొద్దిగా వాటర్ వేసేటప్పుడు మనం కోసుకొని ఉంచుకొని కొత్తిమీరని కూడా ఇందులో చివరిగా వేస్తున్నాను. చూసారు సార్, చూడండి ఫ్రెండ్స్, వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. వంకాయ నెత్తల కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచ్.